ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసేయా నాయన. నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు యేసయ్య కొండ మీద జనసమూహంతో మాట్లాడుతూ వారికి తండ్రి అయిన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించారు కదండి. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలో యేసయ్య జనసమూహానికి చెప్తున్నారు కదండి. ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య ఏమని చెప్తున్నారండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉంటున్నారని అందరూ తెలుసుకోవాలి, ఇంకా మీపై సానుభూతి చూపించాలి అనే ఒక తలంపు మీరు కలిగి ఉండకూడదు. మీరు ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు మంచి రివార్డ్ అనేది దొరకదు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అయితే ఉపవాసం ఏ విధంగా ఉండాలో ఇక్కడ యేసయ్య చెప్తున్నారు కదండి. 17వ వచనము. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కదండి, యేసయ్య ఎందుకు పర్టికులర్గా మీరు ఆ విధంగా నీట్గా ఉండాలి ఫాస్టింగ్ చేసేటప్పుడు అని చెప్తున్నారంటే, మనం ఒకవేళ నీట్గా లేకుండా డల్గా కనపడతా ఉన్నాం అనుకోండి, మనల్ని చూసిన వారందరూ కూడా మన మీద సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది కదండి. కానీ మనుషులు మన మీద సానుభూతి చూపించినంత మాత్రాన మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు కదండి. అందుకని యేసయ్య ఆ విధంగా చెప్తున్నారు కదండి. మీరు మనుషుల యొక్క సానుభూతిని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ప్రతిఫలం దొరికేది నా నుంచే. కాబట్టి నాకు ఇష్టమైన విధంగా మీరు ఉపవాసం ఉండండి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఇంకా మనం గమనిస్తే యేసయ్య ఏమని చెప్తున్నారండి, మీరు మనుషులకి కనబడాలని చేయొద్దు, మీరు రహస్యంగా చేయండి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అయితే మనం ఇక్కడ గమనిస్తే మనం రహస్యంగా చేసుకునే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. ఇంకా మనం సమూహంగా చేసే ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది కదండి. ఎస్తేరు ఆ విధంగానే ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది కదండి. చేసినప్పుడు తనతో పాటు తన యొక్క ప్రజలందరినీ కూడా తను రక్షించుకోగలిగింది కదండి. ఇక్కడ మనం ఒక వచనం చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15, 16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలును కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించుదును కదండి. ఎప్పుడైతే ఎస్తేరు ఆ విధంగా మొర్దెకైకి చెప్పిందో మొర్దెకై ఏం చేస్తున్నాడో మనం చూద్దామండి. 17వ వచనము. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. కానీ ఇక్కడ వారు ఎందుకు అందరు సమూహంగా కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే ప్రాబ్లం చాలా పెద్దది కదండి. అంటే సాతాను యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. అందుకని వారు ఏం చేస్తున్నారండి, సమూహంగా కలిసి అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కదండి. ఎవరికి తెలియకూడదు, నేను రహస్యంగా వెళ్ళి చేస్తానంటే అది అయ్యే పని కాదు కదండి. అందుకని మనం గమనించాలి, మనం రహస్యంగా చేసే ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఇంకా సమూహంగా కలిసి కూడా చేసే ఉపవాస ప్రార్థన ఉంటుంది కదండి. ఇక్కడ ఎస్తేరు మొర్దెకై ఆ విధంగానే అందరూ కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేసి హామాను అనే సాతానుని ఓడించారు కదండి. ఈ విధంగానే మనకి చర్చెస్లో కూడా ఎంతో మంది అనౌన్స్ చేస్తూ ఉంటారు కదండి ఉపవాస ప్రార్థనలని. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో మనం పార్టిసిపేట్ చేస్తే అందరం కలిసి ఉపవాస ప్రార్థన ఉంటే మనము సాతానుని ఈజీగా ఓడించగలుగుతాం కదండి. ఆ విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉండి సాతానుని ఓడించే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.